జిల్లా మంగళగిరి మండలంలో భారీ స్కామ్ వెలుగు చూసింది. అమరావతి రాజధాని గ్రామమైన కురకల్లు సొసైటీలో 9 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్స్ గల్లంతయ్యాయి. నకిలీ డిపాజిట్ డాక్యుమెంట్స్ తో రైతులను సొసైటీ ఉద్యోగి నిండా ముంచాడు. రైతుల డిపాజిట్ల మొత్తానికి నకిలీ డిపాజిట్ ఫామ్స్ ఇస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేశాడు సొసైటీ సీఈఓ రమేష్ బాబు. ఇటీవలే సొసైటీకి కొత్త సీఈఓ రావడంతో ఈ భారీ స్కామ్ బయటపడింది. విషయం తెలుసుకున్న రైతులు సొసైటీ వద్దకు భారీగా చేరుకున్నారు. తాము డిపాజిట్ చేసిన సొమ్ములు ఏమయ్యాయో చెప్పాలంటూ బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. నకిలీ డిపాజిట్ల మోసంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరోవైపు కొన్ని నెలల క్రితమే రమేష్ బాబును సస్పెండ్ చేశామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. అయితే రైతుల ఫిర్యాదుపై స్పందించిన అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎవరెవరు డబ్బులు డిపాజిట్ చేశారన్న వివరాలను బ్యాంక్ అధికారులు సేకరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇదే తరహా మోసం చేస్తూ దాదాపు 12 కోట్ల వరకు కొల్లగొట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. రైతులకు అన్యాయం జరిగిందని మాకు సెంట్రల్ బ్యాంక్ నుంచి నోటీస్ పంపించారు. 69 లక్షలు ఫ్రాడ్ జరిగింది, మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోండి అన్నారు. తక్షణమే నేను ఒక కాపీ తీసుకొని రూరల్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చాను. అది పోయిన నెల 31వ తారీఖు. నాకు తెలిసిన దాన్ని బట్టి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన లీస్ట్ని బట్టి నేను కంప్లైంట్ ఇచ్చాను. 69,59,483 రూపాయలు ఫ్రాడ్ జరిగింది అని వాళ్ళు నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఆ కాపీ తీసుకొని నేను స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అసలు ఎంత అమౌంట్ డిపాజిట్ జరిగిందని మాకు లేదు సార్, మాకు ఇవ్వలేదు బ్యాంక్ వాళ్ళు. సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చిన నోటీస్ ప్రకారం నేను కంప్లైంట్ ఇచ్చాను సార్. ఇంత డిపాజిట్ ఇంత అమౌంట్ జరిగిందనేది ఎవరికి తెలియదు. ఇక్కడే ఇప్పుడు అంతకుముందు వేసాం 1 కోటి రూపాయలు 12 లక్షల దాకా వేసాను. వేసి ఇచ్చేసారు, డబ్బులు ఇస్తున్నారు అన్నట్టుగా జనం ఎవరికళ్ళు నమ్మేశారు. ఇది తీసుకోవడం, ఆయన వాడుకోవడం, ఆయన సొంతగా బిల్లులు కట్టుకోవడం. రమేష్ ఆయన మరి విజయవాడలో ఉంటున్నాడు ఆయన. దీనికి చైర్మన్ మరి మనకి తెలదు కానీ అంతకుముందు తర్వాత వచ్చిన వాళ్ళగా. ఇప్పుడు ఈ రాజధాని వచ్చిన కొత్తలో 1 కోటి 12 లక్షలు వేసాను. అయితే మాగాడుకున్నప్పుడు తీసాము డబ్బులు. తీసి అప్పటి నుంచి 10 లక్షలు ఉండి బ్యాంకులో ఉండి వడ్డీ గడి లేదో ఆపడం ఉండి అని మళ్ళీ నేను తర్వాత వచ్చిన దాకా ఈ పంటలో ఇవి వస్తాయి కదా డబ్బులు, అవి మరి మల్లె తోటలో ఉండి ఇవి వచ్చి కౌలు పడి ఆట 5 లక్షలు కౌలు పడుతుంది నాకు. అవి తీసుకొచ్చి బ్యాంకులో వేసుకుంటున్నాను. అవి తీసుకుని మొన్న 90 లక్షలు అయిందండి కౌలు కానీ ఎందుకంటే వచ్చిన డబ్బులు కానీ ఏను మొత్తం నా ఒక్కడే 70 లక్షలు చేశాను. దీనిపైన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. రైట్ మణికుమార్, కురగల్లు సొసైటీలో దాదాపు 9 కోట్ల వరకు కూడా డిపాజిట్లు గల్లంతాయి. దీనిపైన రైతులు ప్రధానంగా ఏమని డిమాండ్ చేస్తున్నారు? ఇప్పటికే ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్స్ ఏంటి? రాధిక, గుంటూరు జిల్లా మంగళగిరి కురకల్లు గ్రామంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుకు సంబంధించిన కుంభకోణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. కురకల్లు గ్రామంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకుకు సంబంధించి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులు ఎవరైతే ఉంటారో రైతులందరూ కూడా స్థానికంగా ఈ సొసైటీ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు, వడ్డీ కోసం ఈ డిపాజిట్లు చేస్తూ ఉంటారు. అయితే గత కొన్నేళ్ళుగా కూడా ఈ వ్యవహారానికి సంబంధించి కుంభకోణం జరిగినట్లు కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. ఎవరైతే బ్యాంకులో పనిచేసేటువంటి రమేష్ బాబు అనేటువంటి సీఈఓ ఉద్యోగి కుంభకోణం అంతా కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎవరైతే రైతులు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు వస్తారో వాళ్ళకి డబ్బు డిపాజిట్ చేసిన తర్వాత ఒరిజినల్ డిపాజిట్ పత్రాల బదులు నకిలీ డిపాజిట్ పత్రాలు ఇచ్చి దాదాపు 12 కోట్ల వరకు కూడా కొల్లగొట్టినట్టు కూడా తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఎవరైతే సీఈఓగా పనిచేస్తున్నటువంటి రమేష్ బాబు మీద అవినీతి ఆరోపణలు రావడంతో 2-3 నెలల క్రితం అతన్ని అధికారులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత కొత్త సీఈఓను అక్కడ నియమించారు. కొత్త సీఈఓ వచ్చిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం డిపాజిట్ చేసిన సొమ్ములన్నిటికీ కూడా తమకు ఇచ్చినటువంటి ఏదైతే డిపాజిట్ పత్రాలు ఉంటాయో అవన్నీ కూడా నకిలీవని తేలడంతో మొత్తం రైతులు ఎవరైతే డిపాజిట్ చేసిన రైతులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కురకల్లు సొసైటీ గ్రామ సొసైటీకి సంబంధించినటువంటి బ్యాంకుకు క్యూ కట్టారు. అక్కడ ఆందోళనలు చేశారు. తాము డిపాజిట్ చేసిన సొమ్ము ఏమైంది, ఇప్పుడు మాకు ఇచ్చిన డిపాజిట్ పత్రాలు నకిలీవని తేలడంతో అక్కడ తమకు ఇచ్చినటువంటి ఈ డిపాజిట్ పత్రాలకు సంబంధించి సమాధానం చెప్పాలంటూ కూడా అక్కడ బ్యాంకు అధికారులు రైతులందరూ కూడా నిలదీసిన పరిస్థితి. ప్రస్తుతం ఎవరైతే రమేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్న రమేష్ బాబు అబ్స్కాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు కూడా పొంతం లేని సమాధానాలు చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం
ఎవరైతే ఏజీఎం బ్యాంకు సంబంధించి ఏజీఎం ఎవరంటే మురళీకృష్ణారెడ్డి ఆయన చెప్తున్నట్టు వివరాల ప్రకారం ఇప్పటి వరకు కూడా బ్యాంకులో సుమారు 60 లక్షల వరకే నగదు తేడా వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీని మీద విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఆ సొసైటీకి నూతనంగా వచ్చినటువంటి అధ్యక్షుడు గోపయ్య కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నేను నూతనంగా వచ్చాను, దీనికి సంబంధించిన వ్యవహారం అంతా మాకు ఇంకా తెలియదు, దీని మీద పోలీసులను ఆశ్రయిస్తామని చెప్తున్నారు. కానీ రైతులు మాత్రం పూర్తి భిన్నంగా చెప్తున్నారు. దాదాపు ఒక్కొక్కరు కూడా 10 లక్షల నుంచి 50 లక్షలు 90 లక్షలు కోటి రూపాయలు ఇట్లా ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసాం. ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన తర్వాత తమకు ఇచ్చినటువంటి డిపాజిట్ పత్రాలన్నీ కూడా నకిలీ ఇచ్చారని చెప్పి వాళ్ళందరూ కూడా బ్యాంకు అధికారులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఈ వ్యవహారం అంతా కూడా ఇప్పుడు చర్చనీయాంశం. దీని మీద బ్యాంకు సంబంధించిన అధికారులు దీని మీద విచారణలు చేస్తున్న ఒక్కొక్క రైతును కూడా పిలిచి ఎవరు ఎంత కట్టారు ఏంటనే దాని మీద కూడా మొత్తం వివరాలను కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే కనుక ఈ మంగళగిరి కురకల్లు గ్రామానికి సంబంధించినటువంటి దాదాపు 14 నుంచి 20 వరకు కూడా రైతులు ఇక్కడ డిపాజిట్ చేసింది తెలుస్తుంది. పక్కన ఉన్న నీరుకొండ గ్రామానికి సంబంధించిన రైతులు కూడా ఇక్కడ పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసినట్టు తెలుస్తుంది. రైతులు చెప్తున్న వివరాల ప్రకారం దాదాపు 9 కోట్ల నుంచి 10 కోట్లు అని చెప్తున్నప్పుడు కూడా ఈ వ్యవహారం అంతా కూడా లోతైన దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పి రైతులందరూ డిమాండ్ చేస్తున్నారు. 12 నుంచి 13 కోట్ల వరకు కూడా ఈ కుంభకోణం జరిగినట్లు కూడా తెలుస్తుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్క కురకల్లు గ్రామ సొసైటీకి సంబంధించిన బ్యాంకులోనే కాదు, ఈ సహకార సంఘ పరపతి సంఘాలు ఏవైతే ఉంటాయో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల క్రితం కూడా గుంటూరు నల్లపాడుకు సంబంధించినటువంటి సహకార సంఘానికి సంబంధించిన కుంభకోణం బయటకు వచ్చింది. ఈ విధంగా ఇప్పుడు సహకార సంఘాలకు సంబంధించి అవినీతి పెద్ద మొత్తంలో బయటికి రావడంతో, ఈ భారీ స్కామ్లను బయటకు రావడంతో మొత్తం సహకార సంఘాలకు సంబంధించిన వ్యవస్థ మీద కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ.